సార్ సామాన్యంగా ఎవరికైనా ఒక రాజకీయ నాయకుడికి దూకుడు స్వభావం ఉండాలంటారు. అలాంటి దూకుడుతోనే 10 సంవత్సరాల పాటు పాలించిన కేసీఆర్ అదే దూకుడు వలన ప్రభుత్వాన్ని మళ్ళీ కోల్పోయారు అనుకోవచ్చా? దూకుడు అనేది ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండాలి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ ప్రజలు ఏ రకంగా దూకమని కోరుకుంటున్నారు, ప్రజలు ఆకాంక్షలు అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నాయి, ఆ కోణంలో దూకితే కొంత దానికి ఆదరణ ఉండేది, ప్రజలు కూడా దాన్ని హర్షించేవారు. ఫర్ ఎగ్జాంపుల్ కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తారని ప్రైవేట్ స్కూళ్లను ప్రోత్సహించారు. ప్రైవేట్ స్కూళ్లను తన కుటుంబ సభ్యులకు దారదత్తం చేసి కేసీఆర్. కార్పొరేట్ స్కూళ్లను నిరుద్యోగం, ఇంటికో ఉద్యోగం ఇస్తారని 5 ఏళ్ళు ఇవ్వలేదు. మళ్ళీ 5 ఏళ్ళ ఎలక్షన్ పోయినప్పుడు 2018 పోయినప్పుడు ఖచ్చితంగా నిరుద్యోగ నిర్మూలన కృషి చేస్తాను, ఉద్యోగం రాకపోతే ఖచ్చితంగా 3016 రూపాయలు ఇస్తానని చెప్పాడు నిరుద్యోగం. హామీ నిలబెట్టుకోలేదు. ఇట్లా చెప్పుకుంటా పోతుంటే డబుల్ బెడ్రూమ్లు ప్రతి ఒక్కరికి ఇస్తాను. 2018 ఎన్నికల్లో నిరుద్యోగ వృద్ధి, డబుల్ బెడ్రూమ్లు, వీటి విషయంలో ఎక్కువ ప్రజల ఎజెండాగా ప్రచారం సాగించారు. కేసీఆర్ ఎక్కువ ఈ దళిత బంధు మీరన్నట్టు దళిత బంధు, నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఈ ప్రకటించిన తరువాత వాటిని ప్రజలందరికీ సమానంగా చేరవేయడంలో విఫలమవడం వల్లనే ప్రభుత్వాన్ని కోల్పోయారు అనుకోవచ్చు సార్? అయ్యారు అనేది ఒకటి కంటే బీఆర్ఎస్ నేతల కమిషన్లకు కూడా కొంత ఇబ్బందికరంగా మారింది పథకాలు. స్వయంగా కేసీఆర్ చెప్పారు, దళిత బంధులో 30% కమిషన్ తీసుకున్నాం నా దగ్గర రావడం జాగ్రత్త బీఆర్ అంటే. కానీ ఒక్క నాయకుడిని సస్పెండ్ చేసిన పార్టీ నుంచి చెప్పడం కాదు కదా. ఫస్ట్ ఫలానా వెయిట్ చేస్తున్నారు, జాగ్రత్త మిగతా వాళ్ళందరూ అన్నట్టు. ఇగో 10 మందిని వేస్తున్నారు, వీళ్ళ పార్టీని పనికిరారు, వీళ్ళ పార్టీని సస్పెండ్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక్కరంటే ఒక్కరి మీద చర్యలు తీసుకున్నారా? బీసీ బంధులో కమిషన్, ప్రభుత్వ పథకాల్లో కమిషన్, ఇసుక దందాలో ప్రభుత్వాల వాటా, ప్రభుత్వ పెద్దల వాటా, భూ కబ్జాలు, ఇష్టానుసారంగా భూ కబ్జాలు, ఖాళీ స్థలం కనబడి కబ్జా చేయడమే. పోలీస్ స్టేషన్ పెడితే పోలీసులు కేసులు నమోదు చేయని పరిస్థితి అండి. ఒక పోలీస్ స్టేషన్ వెళ్ళి పలానా మా లోకల్ బీఆర్ఆర్ కబ్జా చేస్తుంది, తల్లింది సార్, తిట్టింది సార్ అంటే ఆ లోకల్ ఎమ్మెల్యే పోలీసులకు ఫోన్ చేయాలి, సిఐ చేస్తాయి. సార్ మీ ఏరియా పలానా బస్తీ నుంచి మన నాయకుడి మీద కంప్లైంట్ వచ్చింది సార్, తీసుకోమంటారా వద్దా? వాస్తవానికి ఆ జిల్లా డిఎస్పీనో, ఏసీపీనో, డీసీపీనో వాళ్ళు అడగాలి. హైదరాబాద్ అయితే డీసీపీ, జిల్లా అయితే ఎస్పీ వాళ్ళు అడగాలి. లోకల్ ఎమ్మెల్యేలను, లోకల్ ఎంపీటీసీని, లోకల్ జెడ్పీటీసీని వీళ్ళు పోలీసులు కేసు వేసే పరిస్థితికి వచ్చింది. ఈ రకమైన వాటి పరిస్థితి వల్లనే పార్టీ పతనమైంది. దూకుడు అనేది ఆయన రివర్స్ లో దూకింది. ముందు దూకాల్సిన అవసరం అండి కేసీఆర్. రాజకీయాల్లో దూకి ఇంకా రివర్స్ లో దూకింది కాబట్టి ఇబ్బంది. 2, ప్రజలను పట్టించుకోకుండా అహంకారపూరితంగా మాట్లాడడం. ఒక రాజకీయాలలో రాజకీయ భాషకు పూర్తి స్థాయిలో పతనావస్థ తీసుకొచ్చిందంటే కేసీఆర్ మాత్రమే. నిన్న కూడా సీఎం పదవి మీద నల్గొండలో మాట్లాడిన భాష ఏం భాష అండి అది? కేసీఆర్ నుంచి మాట్లాడుతున్నామో, కాంగ్రెస్ మాట్లాడుతున్నామో వీళ్ళు ఒడ్డు పెడుతుంది. మరొక ముఖ్యమంత్రి సీట్లో ఎవరైనా కూర్చోద్దాం, సీటు గౌరవించాలి కదా, పదవి గౌరవించాలి కదా. నువ్వు ప్రధానమంత్రిని గౌరవించారు, కేంద్ర మంత్రిని గౌరవించారు, ముఖ్యమంత్రిని గౌరవించారు, కానీ మమ్మల్ని మాత్రం అందరిని గౌరవించాలా? ఇదే సంస్కృతి సార్. ఇక్కడే వాళ్ళు పతనమయ్యారు. పతనానికి కారణం ఇదే వ్యవస్థ. అంటే అహంకారపూరితంగా వ్యవహరించడము. కుటుంబమే తెలంగాణే కుటుంబం అనే విధానంలో
పరిపాలించడంతో ప్రజలు కేసీఆర్ ను తిరస్కరించారు.